నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. మార్చి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? శ్రీమాత్రే నమః. కుంభరాశి అధిపతి శని గోచారరీత్యా కుంభంలోనే శని ఉన్నాడు. సో ఈ శని యొక్క ప్రభావం తప్పకుండా కుంభరాశి మీద దండిగా ఉంటుంది. కనుక కుంభరాశి ఫలితాల్లో శని ప్రభావంలో ఉంటారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా మనం చెప్పుకునే రాశి ఫలాల్లో గ్రహం ఇచ్చే ఫలితాలు అది. ఆ గ్రహం ఏమవుతుంది అనేది ఇప్పుడు మనకు భగవంతుడు అనేది చెప్తాడు. గ్రహం ఎలా వాయించిద్ది అనేది. సో మీరు ఇప్పుడు అడగండి, మనకు భగవంతుడి నుంచి మెసేజ్. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఒక 10 మంది పోటీ చేస్తే 2-3 గెలుస్తారమ్మా. 7 ప్రతికూలమే. అంత ప్రతికూలం ఉందా గురుగారు? అంతే. వ్యాపారవేత్తలకి వ్యాపారం, కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి? మొదలు పెట్టుకున్న బాగానే ఉంటుందమ్మా వ్యాపారం. విద్యార్థులకి ఎలా ఉంది గురుగారు? విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం కుంభరాశికి. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? ఉద్యోగ రంగంలో కూడా అనుకూలమైన ఫలితాలేనమ్మా. మొత్తం మీద చూసుకుంటే ఈ రాశి వారికి మార్చి 1 తారీఖు నుంచి 15 తారీఖు వారికి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుందమ్మా. పూర్తి అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఈ రాశి వారికి. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు. శుభం భూయాత్.